మేము చేసే పనులు గుర్తిస్తున్నామని చెప్తూనే ఉన్నారు. కానీ నేను గెలిచిన తర్వాత వీళ్ళందరికీ పర్మనెంట్ చేస్తాను, లెక్కర్ చేస్తానని మీరు చెప్పినారు. కానీ మాట తప్పుతున్నారు. మేము చేసే పని 4 గంటల నుంచి చీకట్ల నుంచి పోతే మమ్మల్ని అసహించుకునే వాళ్ళే. కరోనా టైంలో చేసినాము పని. మాకు లెక్కర్లే, చనిపోయిన వాళ్ళకి ఉద్యోగాలే, 60 ఏళ్ళకి దిగిపోవాలి అంటే ఎలా దిగిపోవాలి? మాకు ఆధారం ఏంటి? మాకు పింఛన్ ఏర్పాటులే, పర్మనెంట్ లే, జీతాలు ఏమి సరిగా అనుకూలంగా ఇవ్వడమే లేదు. మేము పెంచిన జీతాలు పెంచినామంటున్నారు. ప్రజలందరూ మీకు ఇంత జీతం అంటున్నారు. మాకు ఎక్కడ ఇస్తున్నారు జీతాలు? 12,000 15,000 కంటే జాస్తి ఇవ్వడం లేదు. 28,000 చేస్తామని చెప్పి మీరు ఇవ్వడం లేదు. ఏంటి ప్రభుత్వం ఇది? మమ్మల్ని ఎవరు పట్టించుకోవడమే లేదు, గుర్తే లేదు. మేమంటే మేము చేసే పని అయితే మీరు మా ముందున్నారు. మాకు మీరే అన్నిటికీ ఆధారం అని మమ్మల్ని పొగుడుతారు. కానీ వెనక పడేది మేమే. మీ మంచంలో బియ్యి పేడ ఉచ్చ రొచ్చు అన్ని ఎత్తుతూనే ఉన్నాం. ముట్టుబట్టలతో సహా మమ్మల్ని ఆదుకునేవారే లేరు. మేము చేసే పని ఏంటి? మాకు ఫలితం ఏంటి? మాకు జీతాలే, పర్మనెంట్లే, చనిపోయిన వారికి ఉద్యోగాలే. 60 ఏళ్ళకి దిగిపోవాలంటే ఎలా దిగిపోతాము? మా కష్టానికి ఫలితంగా ఏదో ఒకటి చేయాలి కదా. చేసి నిరూపించండి. మళ్ళీ మీరు ఇప్పుడు దిగిపోతారు. మాకు ఎవరు చేస్తారు? పర్మనెంట్ చేయాలి. కానీ కాంట్రాక్టర్ కింద ఉండే దాన్ని తీసుకుపోయి కానీ వేసినారు. ఏ దానికి ఫలితం లేకుండా చేసినారు మమ్మల్ని. మేము నీకు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించాలి అంటే మాకు చేసేది ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, చనిపోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, 60 ఏళ్ళలో దిగిపోయిన వారికి ఏదో ఒక ఆధారం తీసుకెళ్ళి ముట్టంగా చెప్పించాలి. అమ్మ ఒడిలే, 45 ఏళ్ళులే, ఏమిలే, మాకు ఏమి గుర్తింపే లేదు. అసలు మాలో కొందరికి పింఛన్లు కూడా రావడం లే. ఏదో ఈ పరిస్థితి మాకేం అర్థం కావడం లేదు. కానీ వాళ్ళను గుర్తు పెట్టుకొని మేము అడిగినవి తనలో మాకు చేయాలని మేము అడుగుతూ ఉన్నాం పెద్దలను. నమస్తే.